నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 18. మళ్ళీ 18th నుంచి 22nd క్వశ్చన్ కూడా పై చార్ట్ మీద ఇచ్చాడండి. ఇది మన యొక్క పై చార్టు. సో పై చార్ట్ ఏం చెప్తుందంటే, సో 18 నుంచి 22 వరకు గల ప్రశ్నలు క్రింద ఇవ్వబడిన పటంపై ఆధారపడి ద సేల్స్ ఆఫ్ 7 డిఫరెంట్ కంపెనీస్ ABCDEFG అంట. ఒక 7 కంపెనీల అమ్మకాలు, మొత్తం అమ్మకాలు వచ్చేసరికి 300 కోట్లు అంటున్నాడండి. మొత్తం అమ్మకాలు వచ్చి 300 కోట్లు. ద క్వశ్చన్ ఏంటంటే ద సేల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ ఈజ్ ద మ్యాక్సిమం అన్నాడు. సో మ్యాక్సిమం చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే ఈ 28% ఉందండి. సో మ్యాక్సిమం సేల్స్ 28% కాబట్టి టోటల్ 300 కోర్స్ సేల్స్లో ఈ 28% కాబట్టి ఆన్సర్ మనం సింపుల్గా ఈ అనేది సమాధానంగా ఎంచుకోవచ్చు. 19th క్వశ్చన్ చూద్దాం. ద సేల్స్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్ అండి. సో సి యొక్క సేల్స్ అండి. సో సి యొక్క సేల్స్ ఎంత అంటే సో సి 10% అండి. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ద సేల్స్ అంటే ఇక్కడ ఏ 5% అండి. ఏ 5% అంటే ఇంకా ఇంకొకటి ఉండేది చూడండి, 5, 13, 18, 28, 43 అండ్ సో ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ వరకు సో 81 అండ్ 95 అండి. అంటే ఈ జీ ఎంత అవుద్దంటే 5% అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ 5%, జీ వాల్యూ 5%, పుట్ టుగెదర్ ఏ ప్లస్ జీ కలిపిస్తే టీకి ఈక్వల్ అవుద్ది కనుక ద సేల్స్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ఏ అండ్ జీ అని చెప్పొచ్చు అండి. ఏ అండ్ జీ. అంటే ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏమవుద్దంటే ఏ అండ్ జీ అంటే థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా చెప్పుకో. ఇక్కడ ఎంటీగా ఉంచాడు, ఆ వాల్యూ ఎంత అంటే సో 5%గానే ఇక్కడ చెప్తున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 20. యావరేజ్ సేల్స్ ఆఫ్ కంపెనీస్ ఏబీసీ ఈజ్ అంటున్నాడండి. ఇన్ క్రోర్స్ అంటున్నాడు. యావరేజ్ సేల్స్ ఆఫ్ కంపెనీస్ ఏబీసీ. సో ఏబీసీ యావరేజ్ అడుగుతున్నాడు కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి అండి బై 3 చేయాలి. మరి ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఏ 5%, బి 13 అండ్ 10 అండి. 5, 13, 18 ప్లస్ అంటే 28% అండి. అంటే 28 అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే 28% ఆఫ్ హౌ మెనీ క్రోర్స్ 300 కోర్స్ బై యావరేజ్ కట్టి బై 3 చేయాలి. అప్పుడు నాకు 28% అంటే 28/100 ఇంటూ 300 క్రోర్స్ బై 3 అండి. కాబట్టి ఇక్కడ 003 అండ్ 300 కట్టండి. సో ద వాల్యూ విల్ బి 28 క్రోర్స్ అనేది యావరేజ్గా చెప్పుకోవాలి. సో ఆన్సర్ విల్ బి 28 క్రోర్స్ అంటే ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 21 అండి. ద సేల్స్ ఆఫ్ కంపెనీ జీస్ అన్నాడు. సో సేల్స్ ఆఫ్ కంపెనీ జీ అంటే ఇక్కడ జీ యొక్క సేల్స్ ఎంత అంటే 5% అండి. నా 300 కోర్స్లో 5% అంటున్నాడు. మరి 5% ఆఫ్ 300 అన్నప్పుడు 5/100 ఇంటూ 300 క్రోర్స్ అండి. 2020 5 3 ఎంత అంటే 15 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 15 క్రోర్స్ అనేది సమాధానంగా అవుతుంది. ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి 22nd. ద కంబైన్డ్ సేల్స్ ఆఫ్ ద కంపెనీస్ ఈడిబి అండ్ ఎఫ్ ఈజ్ అంటున్నాడు. ఈడిబిఎఫ్ కంపెనీల మొత్తం అమ్మకాలు ఎంతో చెప్పమన్నాడండి. ఈడిబిఎఫ్లు అంటే ఇక్కడ ఈ అంటే మనకి ఇక్కడ 28, డి అంటే 25, బి అంటే 13, ఎఫ్ అంటే 14 అండి. సో ఒకసారి కలుపుదాం. ఈడిబి అండ్ ఎఫ్ అండి. ఈ అంటే ఇక్కడ 28% అండ్ డి అంటే 25% అండ్ బి అంటే 13% అండ్ ఎఫ్ అంటే 14%. నా 28 to 25 వచ్చి మనకి ఇక్కడ 53 ప్లస్ 13 66 ప్లస్ 14 అంటే 80% అండి. మరి 80% అంటే 80/100 ఇంటూ 300 అండి. టోటల్ 300 కనుక 2 zeros 83 ఎంత అంటే 240 crores అనేది ఈ యొక్క ప్రశ్నకి సమాధానంగా ఇవ్వవచ్చు. సో 240 crores అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి 18 నుంచి 22 ప్రశ్నల వరకు ఈ యొక్క పై చార్ట్ మీద అయితే మనకి ఇక్కడ ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి. సో నెక్స్ట్ మనం ఇక్కడ 2 wires of 640 centimeter and 960 centimeter are each cut into pieces of equal length of k centimeter. Find the maximum possible value of k అన్నాడు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సార్ HCF highest common factor of 640, 960 is the k value అండి. now 640కి 960 అన్నప్పుడు ఇక్కడ మనం 960 640లో 1 time కట్ అవుద్ది. నా 640 నా రిమైండర్ 320 అండి. మరలా 640 తీసుకుంటే 320 2 times 640 రిమైండర్ విల్ బి 0. కాబట్టి వీటి యొక్క హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అన్నప్పుడు సో 320 చూడాలండి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే కే వాల్యూ 320. సో కే వాల్యూ 320 అంటే ఆన్సర్ విల్ బి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ 24th క్వశ్చన్ అండి కిరణ్. నెక్స్ట్ 8/4 27/6 125/8 343/10 అంటే బ్లాంక్ 2197/14 అండి. 8 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 2 power 3
by 4, and 27 means 3 power 3 by 6, 125 means 5 power 3 by 8, now 343 means 7 power 3 by 10 అండి. ఆ విధంగా తీసుకుంటే ఈ నెంబర్ సో 2 3 5 7 కాబట్టి ఇది 11 power 3 by 12 రావాలి. ఎందుకంటే 4 6 8 10 12 అండి. 12 ఈజ్ ద ఈవెన్ నెంబర్. నా నెక్స్ట్ వన్ 2197 అంటే 13 power 3 by 14 అండి. కనుక మన ఆన్సర్ ఏమవుతుందంటే 11 power 3 అండి. 11 power 3 by 12 దట్ ఈస్ 1331 by 12 గా తీసుకోవాలి. సో 1331 by 12 అన్నప్పుడు యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్. Right, so 3 12 48 192 blank 3072. Now 3 4s are 12 అండి. 12 4s are 48, 48 4s are now 192 into 4. So 4 2s are 8 అవుద్ది, 4 9s are 36 and 768 అండి. ఇక్కడ so 768 is the option 4 is the correct answer. Now 26th question. ACBE CG DI EK అండి. సో లెటర్ సిరీస్ క్వశ్చన్ అండి, వెరీ సింపుల్. ఏ అనేది లెటర్ వాల్యూ 1, సో సి అనేది 3 అవుతుంది. నా బి అంటే 2 అండి, నా ఈ అంటే 5 అవుతుంది. ఇక్కడ సో ఆ విధంగా తీసుకుంటే C3 G7 అవుతుంది. నా DI ఓకేనా 4 అండ్ I అంటే 9గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 1 + 1 అండ్ 2 + 1 3 + 1 4 + 1. Now 3 + 2 5, 5 + 2 7, 7 + 2. అంటే ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ ఈ 5 అండి K 11 అవుతుంది. నాకు ఇక్కడ 5 అంటే ఇక్కడ 5 + 1 ఎంత అంటే 6th లెటర్ F అవుతుంది. నాకు ఇక్కడ 11 + 2 ఎంత అంటే 13, 13th లెటర్ M అవుతుంది. కాబట్టి ఈ ఆన్సర్ సో FM ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 27th క్వశ్చన్. TVS SUR RTQ QSP బ్లాంక్ OQN అండి. రైట్, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడగలిగితే మీరు ఇక్కడ TVS అన్నాడు, SUR అండి. నెక్స్ట్ వన్ RTQ అంటున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి QSP అండ్ బ్లాంక్ OQN అన్నారు. ఒకసారి చూడండి. T అంటే 20, S అంటే 19, R 18, Q 17. కాబట్టి ఇక్కడ 16th లెటర్ అండి P అవుద్ది. నా 15th లెటర్ O. నెక్స్ట్ వన్ V అంటే 22, U 21 అంటే -1 అండి. సో ఇవన్నీ కూడా -1తో వస్తున్నాయి. ఇక్కడ 18 - 1 17, 20 - 1 అండి. సో 19. సో ఇక్కడ 19 - 1 18, 18th లెటర్ R అండి. నా ఇక్కడ S అంటే 19, 19 - 1 18, 18 - 1 17, 17 - 1 16, 16 - 1 15, 15th లెటర్ O అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి PRO ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. PRO అండి. నా నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. BDFH now EGIK and next question HJLN and KMOQ and next NPRT అండి. NPRT. నా ఇక్కడ చూడండి B లెటర్ 2 ఓకేనా. రైట్, ఒకసారి చూస్తే ఇక్కడ B లెటర్ 2 E5 H8 అండి K11. ఇక్కడ 2 + 3 5 అండ్ 5 + 3 8 అండ్ 8 + 3 11 అండ్ 11 + 3 అండి. సో 11 + 3 14, దెన్ 14 + 3 అండి 17, 17th లెటర్ Q. నెక్స్ట్ వన్ D అంటే 4. నా ఇక్కడ 4 + 3 7, నా 7 + 3 10 అండ్ 10 + 3 13, నా 13 + 3 సో ఇక్కడ టోటల్గా 16 అవుద్ది. నా 16 + 3 అండి 19, 19th లెటర్ అంటే ఇక్కడ మనం S తీసుకోవాలి, QS. Now next one F6, 6 + 3 I 9, now 9 + 3 L 12, now 12 + 3 అండి. ఆ విధంగా 15 + 3 తీసుకోవాలి. 15 + 3 అంటే 18, 18 + 3 ఎంత అంటే 21st లెటర్ U అండి. సో లాస్ట్ లెటర్ కూడా చూడండి. సో 20 కనుక 20 + 3 W అవుద్ది 23. సో యువర్ ఆన్సర్ QSUW అండి. సో QSUW అన్నప్పుడు ఇక్కడ మనం సింపుల్గా QSUWగా మనం తీసుకోవాలి. ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా నెక్స్ట్ క్వశ్చన్ అండి 29th వన్. BNQ TGL DPQ TLN FRQ TNP అన్నాడు. ఇక్కడ BTF అంటే ఇక్కడ 2 4 6 అండి. సో 8th లెటర్ ఎంత అంటే H అవుద్ది. J ఎంత అంటే 10 అవుద్ది అండి. సో ఆ విధంగా NPR సో డెఫినెట్గా ఇక్కడ T అవ్వాలి, HT. నా నెక్స్ట్ వన్ QQ అంటే ఇక్కడ HTQ అండి. నెక్స్ట్ వన్ 4th లెటర్ T అంటే ఇక్కడ HT QT.
HTQTతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఓన్లీ మనకి సో ఒకే ఒక్క ఆప్షన్ రైట్ సారీ HTQTతో 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4th 5th లెటర్ చూద్దాం. JLN అన్నాడు. సో డెఫినెట్గా ఇక్కడ P అవ్వాలి. అంటే HTQTPతో ఆప్షన్ ఎంత అంటే చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చాయిస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30 XYZ WXY VWX UVW. చూడండి XWVU అంటే ఇక్కడ T రావాలి. నా YXWV ఇది U అవ్వాలి. నా ZYXW ఇక్కడ ఇది V అవ్వాలి. అంటే ఇక్కడ TUV అనేది సరైన సమాధానంగా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్ అనాలజీ అండి. 145 197 అయితే బ్లాంక్ 325 అన్నాడు. సో 145ని మనం 12 స్క్వేర్ ప్లస్ 1గా రాయొచ్చు. 197ని 14 స్క్వేర్ ప్లస్ 1 అండి. అంటే 12కి 14కి 2 డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ 12 + 2 అంటే ఇక్కడ 14 - 2 చెప్పవచ్చు. ఇక్కడ 325 అంటే ఇది 18 స్క్వేర్ ప్లస్ 1 అండి. సో ఇక్కడ 14 - 2 12 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం 18 - 2 చేయాలి కాబట్టి ఇక్కడ 16 స్క్వేర్ ప్లస్ 1 అండి. సో 256 + 1 ఎంత అంటే 257. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ 257 సమాధానంగా ఇవ్వవచ్చు. నా 32nd క్వశ్చన్ చూడండి. 1331 అంటాడు 729. 1331 అంటే 11 పవర్ 3. 729 అంటే 9 పవర్ 3. అప్పుడు ఇది 10 పవర్ 3 అవుద్ది. దెన్ ఇది 8 పవర్ 3 అవుద్ది. సో ఆన్సర్ విల్ బి 512 అండి. సో మీ ఆన్సర్ ఎంత అంటే 512 సమాధానంగా ఎంచుకోవాలి. నౌ 33rd 71 29 41 అండి. సో 71 అంటున్నాడు కాబట్టి సో మన 29. సో 71 మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 41. సో ఒకసారి చూడండి 71 మనం 8 స్క్వేర్ 64 + 7 రాయొచ్చు అండి. సో 64 + 7 ఎంత అంటే 71. అంటే ఇది 8కి 1 తగ్గిందండి. మరి 29 అడిగినప్పుడు మనం 5 స్క్వేర్ + 4గా రాయొచ్చు. 5కి 1 తగ్గితే 4 కనుక 25 + 4 ఎంత అంటే 29 అండి. ఆ ప్రకారం రాసుకుంటే 41 మనం 6 స్క్వేర్ + 5 రాయొచ్చు. ఎందుకంటే 36 + 5 అండి 41 అవుద్ది. ఇక్కడ 8 5 అయింది, 3 తగ్గింది. 6కి 3 తగ్గితే 3 స్క్వేర్ అండి. సో 3 స్క్వేర్ + 2 సో 9 + 2 అండి. సో 9 + 2 ఎంత అంటే 11 అవుద్ది. ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ 11 సమాధానంగా ఇవ్వవచ్చు. నా 34th క్వశ్చన్ చూడండి. TWYORT అయితే SNL అంట అండి. సో T అంటే 20, O అంటే 15 అండి. సో 20 - 5 15. నా W అంటే 23. సో 23 - 5 18. నా Y 25 25 - 5 20 అవుద్దండి. ఆ విధంగా ఇక్కడ 19 - S అంటే 14. 14th లెటర్ N అవుద్ది. N అంటే 14 14 - 5 ఎంత అంటే 9. 9th లెటర్ I. L అంటే 12 12 - 5 7 అండి. 7th లెటర్ G. కనుక ఈ ఆన్సర్ ఎంత అంటే NIG అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. నా 35 క్వశ్చన్ అండి. 23/1 1986, 2/2 1986, 12/2 1986, 22/2 1986 బ్లాంక్ అండి. ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్త చూస్తే ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేస్ ఉంటాయి. మరి ఇప్పుడు 23 తర్వాత 24 25 26 27 28 5 డేస్. నెక్స్ట్ 1 and 2 అండి. అంటే 1 2 3 4 5 6 7. సో అంటే మనం సింపుల్గా చెప్పాలి అనుకుంటే దీనికి ఒక 7 యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. సో 7 అనేది యాడ్ అవుతుంది. 7 అంటే జనవరి కాబట్టి ఇక్కడ మనకి 7 కాదని ఇక్కడ 29 30 31 1 2 అండి. అంటే ఇక్కడ 3 డేస్ 3 డేస్ 3 డేస్ అంటే ఇక్కడ టోటల్ 10 డేస్ యాడ్ అయిందండి ప్లస్ 10 డేస్. మరి ఇప్పుడు దీనికి కూడా ఒక 10 డేస్ యాడ్ చేసాం అనుకోండి. సో 2 + 10 డేస్ ఎంత అంటే 12th తారీఖు అవుద్ది. సో 12 + 10 ఎంత అంటే 10 డేస్ కలిపితే 22 అవుద్ది. మరి ఇది ఫిబ్రవరి అండి నాన్ లీప్ ఇయర్. దీనికి మనం ఒక 10 డేస్ యాడ్ చేయాలి. మరి 10 డేస్ యాడ్ చేసినప్పుడు ఫిబ్రవరికి చూడండి. సో 2కి 23 24 25 26 27 28 అంటే 6 డేస్ అయిపోయిందండి. 1 2 3 4 అండి. అంటే డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే 4th మార్చ్ అవ్వాలండి. ఫిబ్రవరి దాటి వెళ్ళిపోతుంది. సో 4th మార్చ్ అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 10 డేస్ డిఫరెన్స్తో వస్తూ ఉందండి. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 36 క్వశ్చన్ రైట్. 36 to 45 అంటే ఆడ్ బిన్ అవుట్ ఇచ్చాడు. ఫైండ్ ద ఆడ్ థింగ్ అవుట్ అంట. కింది వాళ్ళలో భిన్నమైనది సరిపోలినది ఏంటో గుర్తించమన్నాడు. సింపుల్గా చూడాలంటే ఇక్కడ 404 అండి 04 అంటే ఇక 4కి 4కి డిఫరెన్స్ ఎంత అంటే 0. 8 0 అండ్ 0 8 8 - 8 = 0. 6 0 0 0 0 6 6 - 6 = 0 అండి. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏమని చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్ 11 అండి. కానీ ఇది 202 అనేది 11 మల్టిపుల్ కాదు. అంటే ఎక్సెప్ట్ 202 అండి. సో ఎక్సెప్ట్ 202
ఆల్ నెంబర్స్, ఓకేనా, ఆల్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్, ఆల్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అండి. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఎక్సెప్ట్ 202 ఆల్ అదర్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. కాబట్టి ఆన్సర్ మనం ఇక్కడ 202 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5/10, 50/100, 500/1000 అండ్ 500/100 అండి. సో 5/10 అన్నప్పుడు మనం సింపుల్గా 5 1 time, 5 2 times అండి, 1/2 అంటే ఇది 1:2 అయింది. నా 50/100 అంట, 50/100 అంటే ఇది కూడా 50 1 time, 50 2 time, దెన్ 1:2 అవుతుంది. ఓకే, నా 500/1000 అండి. మరి 500/1000 అన్నప్పుడు మనకి ఇక్కడ 50 1 time, 50 2 time, 1:2 అవుతుంది. ఆ విధంగా మనకి ఇక్కడ 500/100 అంటున్నాడు. సో 5/1 అవుద్ది. ఇది ఒక్కటే 5:1 ఉంది. సో అన్నీ కూడా మనకి 1:2, 1:2, 1:2 అండి. ఇది ఒక్కటి మాత్రమే 5:1 కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ 500/100 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 38th క్వశ్చన్. 226, 145, 168, 325 అంటా అండి. సో ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ మీద బేస్ చేసుకుని ఉందండి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో లేదు అంటే ఇక్కడ మనం చూడండి 226 10, 145 10, 325 10 అండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ సేమ్ అండి. ఎంత అంటే 10 చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదర్ వే ఇంకా ఏదైనా ఉందో చెక్ చేద్దాం. వీ కెన్ ఎక్స్ప్రెస్ 226 15 square plus 1 అండి. 145ని మనం 12 square plus 1గా రాయొచ్చు. 169 అంటే 13 square minus 1 అండి. 324 అంటే 18 square plus 1. ఒకటి ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ సేమ్ 10 అవుతుంది, కానీ ఒక దీంట్లో మాత్రం 10 అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ n square plus 1, n square plus 1, n square plus 1, బట్ ఇది n square minus 1 కనుక మీ యొక్క ఆన్సర్ డిఫరెంట్ వన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ 168 చెప్పవచ్చు అండి. మరి 39th క్వశ్చన్ చూద్దాం. 105, 112, 117, 132 అంటున్నాడండి. సో 132 అంటున్నాడు, 105, 117 అండ్ 1. సో ఇక్కడ సింపుల్గా చూడండి 1 + 0 + 5 అండి. టోటల్ వాల్యూ ఎంత అంటే 6. దిస్ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండి. నెక్స్ట్ 1 + 1 + 7, 117, 9 అండి, మల్టిపుల్ ఆఫ్ 3 చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు 105, 117, 132 కూడా అదే కేటగిరీ అండి. 1 + 3 + 2 అంట, టోటల్ వాల్యూ 6 అంటే డివిజిబుల్ బై 3. కానీ ఇక్కడ 112 ఏదైతే ఉందో 1 + 1 + 2 అండి 4. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అండి. సో ఆల్ ద నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎక్సెప్ట్ 112 అని చెప్పొచ్చు అండి. ఎక్సెప్ట్ 112 ఆల్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్, ఓకే, ఆల్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పుకోవాలండి. మల్టిపుల్స్ ఆఫ్ 3. కానీ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్సెప్ట్ 112 ఆల్ ద నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా భిన్నమైనదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 40. 4422, 6633, 8864, 2211. సరే ఇక్కడ 11 డివిజిబిలిటీ రూల్ చూడండి. 11 డివిజిబిలిటీ రూల్ అండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి 11 డివిజిబిలిటీ రూల్. ఆడ్ మెన్ అవుట్లో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది 11 డివిజిబిలిటీ రూల్ అండి. సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ డిజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేస్ డిజిట్స్ ద డిఫరెన్స్ విల్ బి ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చూడండి 2 + 4 6, 2 + 4 6 అండి. సో 6 - 6 ఎంత అంటే 0. మరి ఇక్కడ ఇది 4422 కండి, ఓకేనా, అంటే 11 మల్టిపుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్ 11. 66 అంటే 369, 369 అండి. 9 - 9 = 0. కానీ ఇక్కడ 6633 కూడా మనకి ఇక్కడ డివిజిబుల్ విత్ 11 అండి. 8864 అంటున్నాడు. సో ఇది కూడా చూడండి. సో మనకి ఇక్కడ 1 + 2, 1 + 2 అండి. సో 3 - 3 = 0. అంటే ఇక్కడ ఇది 2211 అంటున్నాం. దిస్ నెంబర్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్ 11 అండి. సో ఐ హోప్ ఎక్సెప్ట్ 8864 అండి. చూడండి ఇక్కడ 8864లో 4 8 6 8 అండి. సో 12 and 14 అండి. అంటే డిఫరెన్స్ 0 రావట్లేదు. సో ఈ డిఫరెన్స్ 0 రావట్లేదు అంటే దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ విత్ 11 అండి. కనుక 8864 అనేది 11తో నిశేషంగా భాగించబడదండి. అందువల్ల భిన్నమైనది ఏది అంటే థర్డ్ ఆప్షన్ 8864గా తీసుకోవాలి. నా 41st క్వశ్చన్ చూడండి. బీడీజీ, హెచ్జేఎం, కేఎంపి, ఆర్టీవీ అన్నాడండి. రైట్, ఒక్కసారి చూడండి. బీడీజీ అంటున్నాడు. బి అంటే 2, D4, G7 అండి. 2 4 అంటే +2, 4 7 అంటే +3 అండి. నా హెచ్జేఎం అంటే 8 10 13, 8 + 2 10, 10 + 3 13 అండి.
సో సేమ్ ప్యాటర్న్లో ఉందండి ఇది. సో KMP అంటున్నాడు, K11 M13 P16. 11 13 అంటే +2, 13 16 అంటే +3 అండి. నా RTV అంటున్నాడు, RTV R అంటే 18, T అంటే 20, V 22 అంటే +2 అంటున్నాడండి. సో యువర్ ఆన్సర్ విల్ బి RTV. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కనుక ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ ఏం చెప్పాలంటే ఫోర్త్ ఆప్షన్ RTV ఈజ్ ద రైట్ ఆన్సర్. నా 42nd క్వశ్చన్, DCB అన్నాడు, నౌ CBA రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ప్రశ్న EDC అండ్ FED అండి. సింపుల్గా చూస్తే ఇక్కడ ఏ ఓవల్ అండి, 2 కాన్సనెంట్, E ఓవల్ అండ్ E ఓవల్, ఎక్సెప్ట్ DCB అండి నో ఓవల్. సో ఎవ్రీ అదర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ హ్యాస్ 1 ఓవల్. అంటే ఇక్కడ 1 ఓవల్ ఇక్కడ ఉందండి, ఏ అనే ఓవల్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ అనే ఒక 1 ఓవల్ ఉంది, 2 కాన్సనెంట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఈ అనే ఒక 1 ఓవల్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో అన్నిట్లో ఓవల్ ఉంది, ఫస్ట్ దాంట్లో మాత్రం ఓవల్ లేదు, కనుక ఆన్సర్ DCBగా చెప్పుకోవచ్చు అండి. నౌ 43rd క్వశ్చన్, HGF JKL NML అండ్ RQP అంటున్నాడండి. సో ఇక్కడ చూడండి HGF అన్నాడు, అంటే ఇది 6 7 8 అండి. నౌ JKL అండి, సో 10 11 12. ఇదేమో డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. నౌ NML అండి, సో 14 13 12 అండి, ఇది కూడా డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. నా ఇక్కడ RQP అంటున్నాడు, 18 17 16, ఇది కూడా డిక్రీజింగ్ ఆర్డర్. అన్ని డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది, ఇది మాత్రం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది, కనుక ఆన్సర్ విల్ బి JKL అండి. ఆన్సర్ విల్ బి JKL ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 44th క్వశ్చన్ అండి, NJ LH VRPT అన్నాడు. ఒకసారి చూడండి NJ అండి, సో NJ అంటే N14, J అంటే 10 అండి, -4. LH అంటున్నాడు, L అంటే 12, H అంటే 8, -4. నా VR అంటున్నాడు 22 అండ్ 18, -4 అవుద్ది. నా PT అంటున్నాడు, సో P16 T20, -4. సో అన్నిట్లో కూడా ఇది -4 ఉంది అండి. సో ఇక్కడ మరి 14 10 ఓకే 12 8 అండి, -4. సో అన్నీ కూడా ఇక్కడ మనకి -4 ఇచ్చాడు. సో మరి డిఫరెన్స్ ఏంటి అనేది రైట్ ఇక్కడ చూడండి, ఇది +4 అండి, రైట్. సో ఆన్సర్ PT. సో యువర్ ఆన్సర్ విల్ బి PT అండి. అన్ని -4 అంటే ఇది 16 + 4 20 అవుద్దండి. సో సేమ్ ప్యాటర్న్లో మనం అన్ని -4 సేమ్ ప్యాటర్న్, దిస్ ద ఓన్లీ డిఫరెంట్ వన్ అండి. నా 45 క్వశ్చన్ చూడండి, కట్ బట్ పుట్టు నట్ అన్నాడు. కట్ బట్ అంటే నట్టు, సో కట్ బట్ నట్ అండి. సో వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ కట్ బట్ అండ్ నట్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ ఉంది, రైమింగ్ వర్డ్స్ అని చెప్పొచ్చు అండి. సో దీస్ ఆర్ రైమింగ్ వర్డ్స్ అని చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ పుట్ అనేది డిఫరెంట్గా ఉందండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే పుట్ అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ 46 to 50 చూద్దాం. In a certain code language, the word Surender is coded as RV, PT, BQ, ZAM. Based on this answer, the following questions అండి. ఇది కోడింగ్ డీకోడింగ్ మీద ఇచ్చాడు. ఇక్కడ SURRENDER అండి, సురేందర్ అనుకుందాం. సో దాని యొక్క కోడ్ ఏం చెప్తున్నాడంటే, సో S అనేది ఇక్కడ R అవుతుంది, SR అవుతున్నాం అంటే -1 అండి. సో నెక్స్ట్ వన్ RV అన్నాడు కనుక ఇది U+1 అవుద్ది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ P అవుతుంది, సో P అంటే -2. నెక్స్ట్ వన్ ఇది +2 అండి, +2 అంటే ఇక్కడ T అవ్వాలి. సో ఆ విధంగా తీసుకుంటే ఇది -3 అవ్వాలి, ఎందుకంటే B ఇచ్చాడు. సో ఆ విధంగా +3 అవుతే 14 + 3 17 Q అవుద్ది. -4 + 4 -5 అండి, D -4 Z అవుద్ది, E+4 I 9 అవుద్ది. 18 - 5 13 అండి, M అవుద్ది. అంటే ఓవరాల్గా -1 + 1 -2 + 2 -3 + 3 అండ్ -4 + 4 -5 అండి. ఆ విధంగా తీసుకుంటే ఎమినెంట్ అంటున్నాడు, ఎమినెంట్. సో ఎమినెంట్ అనే ఒక పదం యొక్క కోడ్ ఏంటో చెప్పమన్నాడు. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ ఎమినెంట్ అండి. సో ఎమినెంట్ అంటే -1 + 1 -2 + 2 -3 + 3 అండ్ -4 అండి. సో ఈ -1 అంటే ఇక్కడ D తీసుకోవాలి, M+1 అంటే N తీసుకోవాలి, I -2 అంటే G తీసుకోవాలి, N+2 అన్నప్పుడు P వస్తుంది. 5 - 3 అంటే 2 అండి, B. ఇక్కడ N 14 + 3 17, 20 - 4 16 అండి. అంటే DNGP అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 47. గ్లూకోజ్ అనే పదానికి కోడ్ ఏంటో చెప్పమన్నాడండి. గ్లూకోజ్, ఓకేనా. సో గ్లూకోజ్ అనే పదం యొక్క కోడ్ ఏంటో చెప్పమన్నాడు. నౌ -1 + 1
-2 + 2, now -3 + 3 and -4. now G - 1 అండి. సో డెఫినెట్గా 7 - 1 6 F అవుద్ది. నా L + 1 M అవుద్ది. నా 21 - 2 S అవుద్ది. C + 2 E అవుతుంది. నా 15 - 3 L 12 అవుద్ది. 19 + 3 22. నా 5 - 4 E అండి. యువర్ ఆన్సర్ విల్ బి FMSELVA. FMSELVA అంటే యువర్ ఆన్సర్ విల్ బి సో చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నా 48th క్వశ్చన్, విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ NQRKJLOQ అంటున్నాడండి. సో ఇక్కడ అది డీకోడింగ్గా చెప్పుకోవాలి. NQRKJLOQ అండి. అంటే ఇక్కడ మనం -1 చేయటం ద్వారా ఇది వచ్చిందంటే ఇది +1 -1 +2 -2 +3 -3 +4 -4. సో డీకోడింగ్ అండి, రివర్స్ కోడింగ్ కాబట్టి మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది. N + 1 అంటే O -1 N అవుతుంది అండి. Q 17 - 1 P అవుతుంది. R + 2 అంటే T అవుతుంది. నాకు 11 - 2 అంటే I అవుద్ది. నాకు ఇక్కడ J + 3 అండి M అవుతుంది. నాకు 12 - 3 అంటే I అవుద్ది. సో ఇక్కడ 15 + 4 అండి, 15 + 4 19 S అవుద్ది. నా 17 - 4 13 అండి. ఆప్టిమిజం అవుతుంది. ఆప్టిమిజం అన్నప్పుడు యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నా 49th క్వశ్చన్, విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ NCQGOYAV అండి. NCQGOYAVగా కోడ్ చేయబడిన పదం అన్నాడు. సో ఇక్కడ చూడండి, NCQGOYAVగా కోడ్ చేయబడిన పదం అంటే ఇక్కడ ఇది డీకోడింగ్ కాబట్టి +1 - 1 +2 - 2 అండ్ +3 - 3 అండ్ +4 - 4 అండి. అంటే ఇక్కడ N + 1 అంటే O అవుద్ది. సో 3 - 1 అంటే B అవుతుంది. అంటే 17 + 2 అంటే 19 అవుద్ది. సో 7 - 2 అంటే ఇక్కడ 5 అవుద్ది. నా 15 + 3 అంటే 18. నా 25 - 3 అంటే ఇక్కడ V అవుద్దండి. నా A1 + 4 అంటే E అవుతుంది. నా 22 - 4 అంటే 18. సో అబ్జర్వర్ అండి. సో అబ్జర్వర్ అనేది ఆన్సర్గా అవుతుంది కనుక యువర్ ఆన్సర్ విల్ బి సో చాయిస్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ యొక్క వీడియోలో చివరి ప్రశ్న అండి, 50వ ప్రశ్న. చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ గ్రాటిట్యూడ్ అంటున్నాడండి. సో గ్రాటిట్యూడ్ అనే పదానికి కోడ్ ఏంటో చెప్పమన్నాడు. సో గ్రాటిట్యూడ్ అంటున్నాడు. మరి ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనే పదానికి మనం ఇక్కడ కోడ్ చెప్పాలి. మరి గ్రాటిట్యూడ్ అంటే -1 + 1 -2 + 2 -3 + 3 అండ్ -4 + 4 అండ్ -5 అండి. G - 1 అంటున్నాడు. డెఫినెట్గా ఇది F అవుద్ది. R 18 + 1 అంటే 19 అండి. A అంటే 27 - 2 25. T 20 + 2 22. 9 - 3 F అవుతుంది. T 20 + 3 W. 21 - 4 17 Q అవుద్ది. D + 4 అంటే H అవుద్ది. 5 - 5 0 అంటే Z అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి FSYV FW QHS అండి. కాబట్టి ఇక్కడ FSYV FW QHS అన్నప్పుడు యువర్ ఆన్సర్ విల్ బి సో చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చాయిస్ 4 రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇక్కడ 406 మార్క్లో ఈ యొక్క వీడియోలో 1వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు మనం చూడటం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఫర్దర్ వీడియోలో మనం ఇక్కడ వాచ్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.